బ్రదర్ సినిమా జయన్ రవి కథానాయకుడిగా నటించిన ఒక ఫ్యామిలీ డ్రామా. ఇది అక్క మరియు తమ్ముడి మధ్య నమ్మకం, బాధ్యత మరియు సంబంధాల గురించి కథ చెప్తుంది. కార్తిక్, జయన్ రవి తన నిజాయితీ కారణంగా తన కుటుంబానికి ఇబ్బందులు కలిగించుకుంటాడు. అతను తన అక్క ఆనందికి భూమిక అనేక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఊటీలోని మధ్యతరగతి కుటుంబ నేపథ్యంగా ఈ చిత్రం కుటుంబ సభ్యుల మధ్య ఆధ్యాత్మికమైన పోరాటం మరియు బాధ్యతలను చూపిస్తుంది. దర్శకుడు రాజేష్ ఈ కథను క్లారిటీగా అనుభూతులతో నింపి చూపించాడు. కానీ ఈ కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ చిత్రం ఒక పాత తరహా కథగా కనిపిస్తుంది. అక్క తమ్ముళ్ల మధ్య ఎమోషన్లు బలంగా చూపించినప్పటికీ లవ్, రొమాన్స్ అంశాలు కొరవడినట్లుగా ఉన్నాయి. జయన్ రవికి మంచి నటన కనబడినప్పటికీ ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, రావు రమేష్ పాత్రతో అన్వయమైన లేకపోవడం వంటి కొన్ని లోపాలున్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది. ఊటీ అందాలను ఆకట్టుకునేలా చూపించారు. సంగీతం పైన హరీష్ జయరాజ్ కొంచెం వెనకబడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమా మొత్తంగా 90s సెంటిమెంట్ మ్యాజిక్ ను తీసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సరైన చిత్రంగా ఉంటే కూడా కొత్త విభిన్న అనుభూతి ఇవ్వడం లేదు. బాలీవుడ్ రికార్డులను తిరగరాసిన పుష్పరాజ్. అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫాజిల్ నటించిన సుకుమార్ దర్శకత్వంలోని పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా విడుదలైన 4వ రోజే 829 కోట్ల గ్రాస్ వసూలు సాధించి సంచలనం రేపింది. హిందీ వెర్షన్లో కేవలం 4 రోజుల్లోనే 291 కోట్ల నెట్ వసూలు రాబట్టి అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన హిందీ సినిమాగా నిలిచింది. 4వ రోజు హిందీ వెర్షన్లో 86 కోట్లు రాబట్టి ఒకే రోజులో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్ ఈ విజయాన్ని వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ గా ప్రశంసించింది. హిందీ విడుదల మొదటి రోజున 72 కోట్లు, రెండో రోజున 59 కోట్లు, మూడో రోజున 74 కోట్లు వసూలు చేసింది. అన్ని భాషల్లో పుష్ప 2 భారీ వసూలతో దూసుకుపోతుంది. ముఖ్యంగా హిందీలో ట్రెండ్ సెట్ చేస్తుంది. త్వరలో ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రెండ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విజయంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయి మరింత పెంచుకున్నారు. సినిమా కథ, నటన, దిశ, మ్యూజిక్ వంటి అంశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంధ్యా థియేటర్ ఘటనపై ఆర్జీవీ ఏమన్నారంటే, పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం తీవ్ర విషాదం. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలను అనుమతివ్వబోమని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ బాధను వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ అల్లు అర్జున్ నిందించడం అన్యాయమని, తొక్కిసటలు సాధారణంగా ఘటనలుగా వ్యాఖ్యానించారు. బెనిఫిట్ షోల పేరును స్పెషల్ షోగా పిలవడం సరికాదని, వీటి వ్యాపారాత్మక ఉద్దేశాన్ని గుర్తు చేశారు. సందర్భానికి తగ్గ నిబంధనలు పాటించకపోతే థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం సమంజసమన్నారు. ఆర్జీవీ ప్రకారం తొక్కిసలాటకు సంబంధిత కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాలి. అయితే బెనిఫిట్ షోలను పూర్తిగా నిషేధించడంలో అసలు సమస్యకు పరిష్కారం లేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సినిమా పరిశ్రమలోనూ ప్రజల్లోనూ పెద్ద చర్చ జరుగుతుంది. సురక్షితమైన చర్యలు తీసుకుని అభిమానుల క్రేజును మెరుగ్గా నిర్వహించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అల్లు అర్జున్ పై అమితాబ్ ప్రశంసల జల్లు. నమ్మలేకపోతున్నానంటూ బర్నీ రిప్లై. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. బన్నీ ప్రతిభను అభినందిస్తూ నీ పనితీరుకు పెద్ద అభిమానిని అని అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ అమితాబ్ తన స్ఫూర్తి అని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వీడియోను బిగ్ బి షేర్ చేస్తూ ఇలానే స్ఫూర్తిగా ఉండాలి, హిట్లను అందుకోవాలని పేర్కొన్నారు. అమితాబ్ ప్రశంసలపై బన్నీ స్పందిస్తూ మీరు మా సూపర్ హీరో, మీ ప్రేమకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ సంఘటన అభిమానుల మధ్య ఉత్సాహాన్ని రేకెత్తించింది. పుష్ప 2 ప్రమోషన్ల సమయంలో ముంబైలో జరిగిన ఈ సంఘటన పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. నా కుక్క ప్రేమకు సాటి లేదంటూ సమంత పోస్ట్. ఆమె పోస్టుకు సెటైరా? సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెంపుడు కుక్క సాషాతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సాషా ప్రేమకు ఏది సాటి రాదని వ్యాఖ్యానించింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు దీన్ని ఆమె మాజీ భర్త నాగచైతన్య, శోభితా ధూళిపాల వివాహంతో సంబంధించిందిగా చూస్తున్నారు. నాగచైతన్య ప్రేమ దక్కడం తన అదృష్టమంటూ శోభిత ఇటీవల పోస్టు చేయగా, సమంత పోస్ట్ ఆమెపై పరోక్షంగా సెటైర్లు అని నెటిజన్లు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సమంత తన జీవితంలో సాషా ప్రేమకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె పోస్టుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదని స్పష్టమైంది. ఇన్స్టాలో ఈ పోస్టుకు భారీ స్పందన రావడంతో ఇదిప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. పుష్ప 2 కలెక్షన్ల సునామీ. 4వ రోజు 800 కోట్ల క్లబ్లోకి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా 4 రోజుల్లోనే 800 కోట్ల క్లబ్లోకి చేరింది. సినీ విశ్లేషకుడు రమేష్ బాలా తెలిపిన వివరాల ప్రకారం ఓపెనింగ్ వీకెండ్ లో ఈ సినిమా 800 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. హిందీ వెర్షన్ లో భారీ వసూలు రాగా ఆదివారం ఒక్కరోజే 141.5 కోట్లు రాబట్టింది. హిందీ నుంచి 85 కోట్లు,
తెలుగు నుండి 44 కోట్లు వచ్చినట్లు ట్రెండ్ రిపోర్టులు చెప్తున్నాయి. మొత్తం 4 రోజుల్లో నెట్ కలెక్షన్లు 529.45 కోట్లకు చేరాయి. ఇందులో హిందీ నుంచి 285.7 కోట్లు రాబడడం గమనార్హం. పుష్ప 2 పూర్తి రన్లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రెండ్ వర్గాలు భావిస్తున్నాయి. అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారనే ప్రచారంపై అమితాబ్ మండిపడ్డారు. బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల గురించి వస్తున్న రూమర్స్ పై అమితాబ్ బచ్చన్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల వారు వేరువేరుగా కార్యక్రమంలో కనిపించడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. అయితే బిగ్ బీ సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదు, తమ అధ్యయనంతో వక్రీకృత వ్యాఖ్యలు చేస్తే వారు మెదడు లేని వారు అని విమర్శించారు. అభిషేక్ ఇటీవల ఓ ట్వీట్ ద్వారా సమాజంలో పెరిగిపోతున్న విడాకుల అంశాలపై చర్చను సూచించగా దానిని వక్రీకరించి పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పారు. అమితాబ్ రూమర్స్ ప్రచారం చేసేవారి తెలివి తక్కువతనాన్ని ఎత్తి చూపారు. ప్రభాస్ కోసం కథ రాసిన హీరో రిషబ్ శెట్టి. కాంతారాతో గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథ రాసినట్లుగా సమాచారం. హోంబలే ఫిల్మ్స్ ఈ కథ ఆధారంగా ఓ సినిమా నిర్మించనున్నట్లు చెప్పబడింది. అయితే డైరెక్టర్ ను ఇంకా ఫైనల్ చేయలేదని తెలిసిందే. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో 3 భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ తాజా ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావచ్చని భావిస్తున్నారు. రిషబ్ శెట్టి కథ, ప్రభాస్ నటనపై ఆసక్తి ఉన్న ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు కోసం వేచి చూస్తున్నారు. హీరో మాధవన్ చేతుల మీదుగా వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్ ట్రైలర్ రిలీజ్. ఫియర్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందింది. ఇందులో వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్ర సింధు మానసిక సమస్యలతో పోరాటం చేస్తుంది మరియు ఆమెను భయపడుతున్న మూల కారణాలు సినిమాకు కీలకమైన అంశం. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలకు ముందే 70 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో విజయవంతంగా నిలిచింది. ట్రైలర్లో సింధు యొక్క అంతర్ధ్యానం, అనుభవాలు మరియు ఆమెను వెంటాడుతున్న భయాలు ఆసక్తిని కలిగిస్తాయి. హీరో మాధవన్ ట్రైలర్ను విడుదల చేసి సినిమాటిక్కు శుభాకాంక్షలు అందించారు. ట్రైలర్లో ద్విపాత్రనయం ద్వారా సింధు పాత్రలో వేదిక అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకర్షించేలా ట్రైలర్ రూపొందించింది. ఫియర్ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా నేషనల్ క్రష్ రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ రిలీజ్. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నేషనల్ క్రష్ రష్మిక మందన మరియు టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న భావోద్వేగ ప్రేమ కథ. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్, ముగిల్నేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ఈ సినిమా రష్మిక మరియు దీక్షిత్ మధ్య ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ను చూపిస్తుంది. టీజర్లో కాలేజ్ హాస్టల్ సీన్ తో మొదలై ఇద్దరు హీరో హీరోయిన్ల మధ్య ప్రయాణాన్ని ఎమోషనల్ గా చూపించారు. టీజర్ లో విజయ్ దేవరకొండ ఇచ్చిన వాయిస్, పాట, రై లోలోతుల సితారా మరియు రష్మిక డైలాగ్ ఇదేదో పికప్ లైన్ అయితే కాదు కదా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రేమ కథలో కొత్త వైవిధ్యాన్ని చూపించి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ టీమ్ ను విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ SDT 18 కార్నేజ్ ను లాంచ్ చేయనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డిసెంబర్ 12న SDT 18 కార్నేజ్ ను లాంచ్ చేయనున్నారు. ఈ మూవీని మైకా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్నారు. డెబ్యూటెంట్ రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. ప్రముఖ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తమ హై బడ్జెట్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. SDT 18 ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇందులో సాయి దుర్గా తేజ్ తొలిసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కథానాయికగా మోస్ట్ టాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది. సెన్సేషనల్ కంపోజర్ బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ శౌర్య కన్వెన్షన్ సెంటర్, పోలీస్ ఇండోర్ గ్రౌండ్ లో జరగనుంది. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం ఈ వేడుకలకు మరింత ప్రత్యేకతగా మారుస్తుంది. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఆదిత్య నవ్వుకునేలా ఉంటుంది. స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్ లో హీరో అంకిత్ కొయ్య మరియు హీరోయిన్ శ్రియా కొంతన్ జంటగా నటిస్తున్న సినిమా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ చిత్రానికి శ్రీహర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సిబుల్ మేనేజ్ తో పాటు ఆద్యంత నవ్వించడమే లక్ష్యంగా రూపొందించబడింది. సినిమా కథలో హీరో హర్ష తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి 14 రోజులు అక్కడ ఉండడంతో ఎదుర్కొనే పర్యవసనాలు చూపిస్తారు. సినిమా ఆద్యంతం ఎమోషనల్ మరియు హిలరియస్ గా ఉంటుంది. సినిమాకు మంచి సపోర్ట్ వచ్చింది.
ఇందులో పాటలు కూడా ఆకట్టుకుంటాయన్నారు చిత్ర నిర్మాత సత్య. హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ ఈ సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది అని అన్నారు. అలాగే మా హీరోయిన్ శ్రియ అద్భుతంగా నటించారు అని పలు నటన ప్రశంసించారు. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో చిత్రం త్వరలో థియేటర్లో రానుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చేయాల్సినంత గొప్ప పాత్రలో నటించే అవకాశం హరికథ సిరీస్ లో నాకు దక్కింది. హరికథ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మ్యాగీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 13వ తేదీ నుంచి ప్రసారం అవుతుంది. దివి, పూజితా పొన్నాడ, రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, మౌనికారెడ్డి, అర్జున్ ఆంబటి, రుచిరా సాధినేని, ఉషాశ్రీ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రైటర్ సురేష్ జై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శశికిరణ్ నారాయణ, సంగీత దర్శకుడు సురేష్ బొబిలి, డిఓపి విజయ్ ఉలగనాథ్, ఎడిటర్ జునైద్ సిద్దింకి, నటులు రాజేంద్ర ప్రసాద్, గగన్ విహారీ, ఉశాస్త్ర, దివి, శ్రీరామ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హరికథ సిరీస్ పట్ల ప్రతి ఒక్కరు తమ ఆశల్ని వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్ ఈ సిరీస్ లో మాండలిక పాత్రలో నటించడం అదృష్టంగా భావించారు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ మ్యాగీ మరియు ఇద్దరి టీం సభ్యులు ఈ ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. హరికథలో దేవుడి గురించి రాసిన కథ, పౌరాణిక, మానవీయ అంశాల కథలు కీలకంగా ఉంటాయి. ఈ సిరీస్ ప్రేక్షకులను అనేక కొత్త అనుభవాలు అందించబోతుందని భావిస్తున్నారు. TeluguFlex.com కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ ధీరజ అప్పాజీ ప్రారంభించిన తెలుగు ఫ్లెక్స్ వెబ్సైట్ త్వరలోనే అగ్రశ్రేణి వెబ్సైట్లలో చోటు సంపాదించుకోవాలని భావిస్తున్నారు. ఈ వెబ్సైట్ ను భారత అగ్రనేత కేటీఆర్, తన ఎన్ఆర్ఐ మిత్రుడు కొమ్మిడి శ్రీనివాసరెడ్డి, యుఎస్ఏతో కలిసి ప్రముఖ సినీ విశ్లేషకుడు ధీరజ అప్పాజీ ప్రారంభించారు. కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ధీరజ అప్పాజీ తెలిపారు, తెలుగు ఫ్లెక్స్ లో సినిమాతో పాటు రాజకీయ జీవనశైలి సంబంధిత విశ్లేషణలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత బందుక్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ధీరజ అప్పాజీ 2 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో అనుబంధం కలిగి పీఆర్ఓగా 200 సినిమాలకు పనిచేశారు. సినీ స్టార్, చిత్రాంజలి, రెడ్ గైడ్ పత్రికలకు ఎడిటర్గా, సూర్య దినపత్రికలో సినిమా సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసి డిజిటల్ సినిమాకు స్వాతిముత్యం డైలీ పేపర్ను 4 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించే థ్రిల్లర్ లీగల్లీ వీర్ గ్లిబ్స్ లాంచ్ ఈవెంట్లో హీరో వీర్ రెడ్డి. లీగల్లీ వీర్ చిత్రం గ్లిబ్స్ ను సోమవారం నాడు విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరో వీర్ రెడ్డి, డైరెక్టర్ రవి గోగుల, కొరియోగ్రాఫర్ వల్లం కలాదర్ మరియు ఇతర నటీనటులు పాల్గొన్నారు. వీరెడ్డి మాట్లాడుతూ, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కరోనా సమయంలో పాడ్కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ సమయంలో సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. లీగల్ థ్రిల్లర్తో నటించడం నాకు సులభంగా అనిపించింది. కానీ నటనకు కొత్త కావడంతో చాలా కష్టం వచ్చింది. చాలా టేక్స్ తీసుకున్నాను. డబ్బింగ్లో కూడా సమస్యలు వచ్చాయి, కానీ సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. డైరెక్టర్ రవి గోగుల మాట్లాడుతూ, వీర్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మా సినిమాకు మీడియా ప్రోత్సాహం మరియు ఆదరించాలి అన్నారు. కొరియోగ్రాఫర్ కలాదర్, నిర్మాత వీర్ సార్ చాలా కూల్గా ఉంటారు. ఈ సినిమాలో నేను ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాను, అది అద్భుతంగా వచ్చిందన్నారు. నటుడు గిరిధర్, కొత్త టీం అయినా సినిమా చిత్రీకరణ చాలా బాగా జరిగింది. ఈ టీంకు నాకు మునుపెన్నడూ అనుభవం లేదన్నారు. ఈ చిత్రంలో వీరెడ్డి, దయానంద్ రెడ్డి, దిల్లీ గణేశన్, గిరిధర్, జబర్దస్త్ అప్పారావు, జయశ్రీ రాచకొండ, కల్పలత, లీలా శాంసన్, మిర్చి హేమంత్, ప్రీతి సింగ్, వీరశంకర్, వినోద్ వంటి నటీనటులు నటిస్తున్నారు. లీగల్లీ వీర్ సినిమా డిసెంబర్ 27న విడుదల కానుంది.